రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. హస్తినాలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ట్రాక్టర్లు జేసీబీలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులను ఎక్కడికక్కడ నిలువరించేందుకు బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. సింగు సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కంచెలు ఏర్పాట్లు చేశాయి. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. హస్తినాలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ట్రాక్టర్లు జేసీబీలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులను ఎక్కడికక్కడ నిలువరించేందుకు బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించాయి. సింగు సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఢిల్లీకి వెళ్ళడానికి ట్రాక్టర్లు జేసీబీలతో రైతులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పోలీసులు వీళ్ళని ఎలా ఆపబోతున్నారు? భారతి, మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ముగ్గురు మంత్రుల కమిటీ సమావేశంలో ఒక ప్రతిపాదన చేశారు. 5 సంవత్సరాలకి గాను ఈ మద్దతు ధరకి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి ఏర్పాటు చేస్తాము. ఆ ప్లాన్ ప్రకారం అంతా కూడా మీకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి నేపథ్యంలో రైతులందరూ చెప్పారు. తీరా 2 రోజుల గడువు అయిపోయింది వాళ్ళ ఉదయం 11 గంటలతో. కానీ ఇప్పటి వరకు మంత్రివర్గం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మళ్ళీ మరోసారి ఉద్యమానికి వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు. భారీ ఎత్తున ట్రాక్టర్లు, మిగిలినటువంటి సాధనాలన్నింటితో కలిసి వాళ్ళు ఢిల్లీలో ప్రవేశం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, మిగిలినటువంటి స్పెషల్ బలగాలన్నీ కూడా దారి మొత్తం ముట్టిస్తున్నాయి. ఇప్పటికే తీవ్రమైనటువంటి నెలకొంది. అయితే మరోసారి చర్చలకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే మరోసారి ఈ ముగ్గురు వర్గంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈసారి మరింత కఠినమైనటువంటి గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. భారతి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.